దిక్కులేని దీనులకు అండగా నిలిచిన చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథ ఆశ్రమం మరో అభాగ్యురాలికి పునర్జన్మనిచ్చింది. ఆగస్టు 4వ తేదీ రాత్రి రామన్నపేట పోలీసులు రక్షణాలయానికి తీసుకువచ్చి ఆశ్రమానికి అప్పగించారు. మీరు చూస్తున్న ఈ పెద్దావిడ పేరు వెంకటమ్మ. రామన్నపేట బస్టాండు వద్ద ఒంటరిగా తిరుగుతుండగా గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా రామన్నపేట పోలీసులు వచ్చి ఏకాకిలా తిరుగుతున్న ఆమె మానసిక స్థితి సరిగా లేదని నిర్ధారించుకొని ఇటువంటి అభాగ్యులను అక్కున చేర్చుకొని పునర్జన్మనిస్తున్న అమ్మా నాన్న అనాథ ఆశ్రమంలో చేర్చారు. వెంకటమ్మ సంబంధీకులు ఎవరు వచ్చినా వారికి ఆశ్రమ చిరునామా చెబుతామని, అంతవరకు ఈ ఆశ్రమంలోనే ఉంటేనే మంచిగా ఉంటుందని కానిస్టేబుల్ స్వప్నగారు అన్నారు. మేము రామన్నపేట పోలీస్ స్టేషన్ నుంచి వచ్చినాము. ఈ వ్యక్తి పేరు వెంకటమ్మ. ఈమె మన రామన్నపేట బస్టాండ్లో అటు ఇటు తిరుగుతుంటే స్థానికులు చూసేసి మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తే మన వాళ్ళు పోయి తీసుకొచ్చిన తర్వాత ఈమె పేరు వివరాలు అడిగితే కొంచెం కరెక్ట్గా చెప్పట్లేదు. కాకపోతే పెద్దమ్మ పేరు వెంకటమ్మ, వివరాలు అంత కరెక్ట్ లేదు. మరి మహిళ మరి బయట ఎక్కడన్నా వదిలేస్తే బాగుండదని చెప్పేసి మనం తీసుకొచ్చేసి ఆశ్రమంలో ఉన్నాం. కాకపోతే ఈమె రేపు వరకు మా కొంచెం అడ్రస్ లేకుంటే ఏమైనా చెప్పినా కూడా వీళ్ళు మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చినా ఎవరైనా ఉమెన్ మిస్సింగ్ అయిందని చెప్పేసి మళ్ళీ వచ్చి మనం తీసుకెళ్తాము. లేదంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అయినా ఎవరైనా మనకి ఇంటిమేషన్ ఇచ్చినా కూడా వాళ్ళకి ఇక్కడ ఉన్నారని చెప్పి ఇన్ఫర్మేషన్ ఇస్తాము. ఇక్కడైతే సేఫ్గా ఉంటారని తీసుకొచ్చి ఇక్కడ జాయిన్ చేస్తాం. నా పేరు స్వప్న, WPCని. ప్రజారక్షణతో పాటు సామాజిక సేవ ద్వారా రోడ్లపై తిరుగుతున్న అనాథ మానసిక వికలాంగులను తీసుకువచ్చి వారికి పునర్జన్మనిస్తున్న రామన్నపేట పోలీసు శాఖ వారికి ప్రత్యేక కృతజ్ఞతలు.